హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కృష్ణాష్టమికి ప్రసాదంగా కూడా ఇది పెట్టుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పాయసం కోసం 1 కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకోండి. అలానే 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకుని బెల్లాన్ని మరిగించుకోవాలి. మనం ఈ అటుకుల పాయసం ఎప్పుడు చేసినా సరే ఒకటే కొలతండి. 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. అలా ఇక్కడ 1 కప్పు బెల్లాన్ని అయితే ఇలా మరిగించుకోవాలి. ఇలా వాటర్ కాస్త మరిగితే సరిపోతుంది, పాకం ఏమి రానవసరం లేదు. పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. మీరు పాయసం పలచగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక కప్పు పాలు కానీ లేదంటే 1 కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ 1/2 లీటర్ పాలుని ఇలా మరిగించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ మరగనవసరం లేదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ తీసుకోండి. వెడల్పుగా ఉంటే మనకు వేపుకోవడానికి సులువుగా ఉంటుంది. దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు వేసుకోండి. కాస్త జీడిపప్పు వేయించిన తర్వాత కిస్మిస్ కూడా అందులోనే వేసుకుని వేయించుకోండి. కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కదా, అందుకని నేను వెనకాల వేసాను. ఇప్పుడు వీటిల్ని కాస్త కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి వీటిల్ని. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు అటుకులను అయితే తీసుకుని వేయించుకోండి. ఇందాక చెప్పాను కదా, 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం అనమాట. అలా 1 కప్పు అటుకులు తీసుకుని వేయించుకుంటున్నాను. ఈ అటుకులు సన్న అటుకులు కాదండి, కాస్త లావు అటుకులు. ఈ పాయసం కోసం కాస్త మందంగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటికి నెయ్యి పట్టేలాగా మొత్తం అన్నింటిని వేపుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లోనే పెట్టి వేయించుకోండి. కలుపుతూ వేయించుకోండి, కలపడం వదిలేస్తే మాడిపోతాయి. ఇప్పుడు ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా పట్టుకుని మనం ఇలా విరిపినప్పుడు విరిగినాయంటే క్రిస్పీగా అయినట్టే. ఇలా మంచిగా ఇవి వేగిన తర్వాత పాలని కాచి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిల్ని ఇందులో వేసేసుకోండి. లేదంటే ఈ అటుకులు తీసుకెళ్ళి ఆ పాలల్లో కూడా వేసుకోవచ్చు, మనం ఎలా అన్నా చేయొచ్చు. ఇప్పుడు ఈ పాలని కలుపుకుంటూ ఈ పాలలో అటుకులు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పడితే మాడిపోతుంది. ఇలా అటుకులు మనకి చేత్తో నొక్కితే మెత్తగా అవ్వాలి. అలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 4 యాలకుల్ని పొడి చేసి వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసుకోండి, లేదంటే పాలు ఇరిగిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోనే వేసేసుకోండి. స్ట్రెయిన్ చేసుకుని వేసుకుంటే మీకు ఏదైనా అందులో డస్ట్ ఉంటే తీసేయచ్చు. ఇప్పుడు వీటిని ఈ బెల్లం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోనే వేసేసుకుని బాగా కలిపేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అటుకుల పాయసాన్ని. కృష్ణుడికి ఎంత ఇష్టమైన ఇలాంటి అటుకులతో పాయసం చేసి పెట్టారంటే కృష్ణుడికి కూడా చాలా నచ్చుతుంది. అలానే మన పిల్లలకు కూడా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.